తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఫోర్త్ సిటీ హైదరాబాద్ కు సమీపంలోని మీర్ఖాన్పేట్, బేగరి కంచె, ముచ్చర్ల గ్రామాల పరిధిలో 13,792 ఎకరాల్లో ఏర్పాటు కాబోతుంది. స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ, కృత్రిమ మేధ నగరి, ఎంటర్టైన్మెంట్ జోన్లు ఇక్కడ రాబోతున్నాయి. ఈ నగరం సాకారమైతే 30 నుంచి 35 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 60 నుంచి 70 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించబోతోంది. ఈ విస్తరణ ప్రణాళికలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతంగా నిలవబోతున్నాయి. ఫోర్త్ సిటీలో ఏర్పాటు కాబోతున్న ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఎంటర్టైన్మెంట్ జోన్ల నిర్మాణమంతా పర్యావరణ మిత్రగా రూపొందనుంది. రాష్ట్రంలో నిర్మాణం పూర్తి చేసుకోబోతున్న తొలి నెట్ జీరో సిటీ ఇదే. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పురపాలక, రెవెన్యూ, విద్యుత్ రహదారులు, భవనాలు, టీజీఐఐసి అలాగే శాఖలకు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయా విభాగాల అధికారులు ప్రాథమిక వసతులను, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఫోర్త్ సిటీ నుంచి సులభంగా చేరుకునేందుకు విమానాశ్రయం నుంచి, బాహ్య వలయ రహదారి నుంచి ప్రతిపాదిత ప్రాంతాలు బేగరి కంచె, మీర్ఖాన్పేట, ముచ్చర్ల వరకు 330 అడుగుల వెడల్పు రహదారులు, ఇతర అంతర్గత రహదారుల డిజైన్లు రూపొందించారు. రావిర్యాల ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్పేట మీదుగా ముచ్చర్ల, ఆమన్గల్ మండలం ఆకుతోటపల్లె వద్ద ప్రాంతీయ రింగ్ రోడ్ను కలుపుతూ 40 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. దీంతో పాటు రాజేంద్రనగర్లో రానున్న కొత్త హైకోర్టు నుంచి 4వ మహానగరం వరకు మెట్రో రైల్ మార్గాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్, బేగరి కంచె, ముచ్చర్ల ప్రాంతాల్లో 4వ మహానగరాన్ని నిర్మించేందుకు సంకల్పించిన ప్రభుత్వం ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. 13,972 ఎకరాల్లో నిర్మాణం కాబోతున్న ఈ మహానగరంలో వివిధ విభాగాలు, ఉప కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు భూములు కేటాయించింది.